హాయ్ హలో గుడ్ మార్నింగ్. జై శ్రీరామ్. మనిషి ఏదో ఒకటి సాధించాలి అని అనుకుంటాడు. అది సహజం. ప్రతి మనిషికి ఒక లక్ష్యం, అది సాధించడానికి ఒక మార్గాన్ని చూజ్ చేసుకొని ముందుకు పోయే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క లక్ష్యాన్ని కలిగి ఉంటాడు. ఆ లక్ష్యాన్ని సాధించాలంటే ఏం చేయాలి అనే ఒక చిన్న ఇంట్రెస్టింగ్ విషయాన్ని మీతో షేర్ చేసుకోవడానికి ఈరోజు మేము ముందుకు వచ్చాను. మీ సిటిజన్ శ్రీనన్న. తప్పకుండా చూడండి సిటిజన్ శ్రీనన్న యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరికి లైక్ చేసి మరియు షేర్ చేయండి. ఎక్కువ మందికి వెళ్ళాలంటే షేర్ చేయాలి కదా. షేర్ చేసి లైక్ చేయండి. నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇక విషయంలోనికి వద్దాం. ఏమిటంటే ప్రతి మనిషి ఎప్పుడు ఏదో ఒక స్టేజ్లో, అంటే చిన్నపిల్లల దగ్గర నుండి పెద్ద అయ్యేదాకా ఏదో ఒకటి సాధించాలి, ఒక లక్ష్యాన్ని కలిగి ఉండాలి అని అనుకుంటూ ఉంటాడు. కానీ అది చేయాలంటే ఎలా చేయాలి, ఎక్కడ మొదలు పెట్టాలి అనేది చాలామందికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు. అనుకుంటాడు ప్రస్తుతం అది చేయాలి, ఈ పని ఖచ్చితంగా అనుకుంటాడు, కానీ చేయలేకపోతాడు. ఎందుకంటే ఏదైనా ఒక పని మొదలు పెట్టగానే 2 రోజులకు 3 రోజులకు దాన్ని బంద్ చేస్తాడు, మళ్ళీ ఆఫ్ చేస్తాడు. కొంతమంది ఏం చేస్తారంటే వారం రోజులు చేస్తారు, తర్వాత బంద్ చేస్తారు. మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ మొదలు పెడతారు. మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ బంద్ పెడతారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొంచెం చిన్నపిల్లలు ఏం చేస్తారంటే పొద్దున చదువుకుందామని లేస్తారు, కానీ చదువుకోలేకపోతారు. ఒక 2 రోజులు 3 రోజులు 4 రోజులు 5 రోజులు 10 రోజులు చదువుతారు, తర్వాత బంద్ చేస్తారు. ఇలా సహజంగా జరుగుతూ ఉంటుంది. మనం ఏ పని మొదలుపెట్టినా ఫస్ట్ స్టార్టింగ్ ఏం చేస్తామంటే ఆ పని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఉదాహరణ, పొద్దున్న లేవాలనుకుంటాం. లేవాలనుకొని ఫస్ట్ ఒకరోజు లేస్తాడు, తెల్లారు లేస్తాడు, మర్నాడు లేస్తాడు. అట్లా 3 4 5 6 రోజులు అయిన తర్వాత బంద్ చేస్తాడు. మళ్ళీ లేటుగా లేవడం అలవాటు అయిపోతుంది. ఇట్లనే ప్రతి పని, చాలా పనులు చేయాలని అనుకుంటాడు కానీ చేయలేకపోతాడు. దీనికి చేయడానికి ఒక చిన్న ఫార్ములా, ఒకటి సూత్రం ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నా. ఈ ఫార్ములా ఏమిటంటే, ప్రస్తుతం మనం పొద్దున్న లేవాలనుకుంటాం. ఉదాహరణకి చెప్తున్నా, పొద్దున్న లేవాలనుకుంటాం. పొద్దున్న లేవాలని లేచిన తర్వాత పొద్దున్న లేచి మన పనులు మనం చేసుకోవాలనుకుంటాం. రోజు పొద్దున్న లేవాలని అనుకుందాం ఉదాహరణ చెప్తాను. కొంతమంది అనుకుంటాం పొద్దున్న లేచి ఎక్సర్సైజ్ చేయాలనుకుంటారు. కొంతమంది ఒక పనిని పొద్దునే చేయాలనుకుంటారు, అంటే ప్రతిరోజు గుడికి పోవాలి, ఇట్లా అలవాటు చేసుకోవాలనుకుంటారు. ఆ కొత్త పనిని అలవాటు చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే కొంచెం అలవాటుగా కొంతమంది అయితే 10 రోజులు చేస్తారు, మళ్ళీ తర్వాత బంద్ చేసి మళ్ళీ 6 నెలల మళ్ళీ మొదలు పెడతా ఉంటారు. ఇట్లాంటి సహజంగా జరుగుతూ ఉంటాయి ప్రతి మనిషి జీవితంలో. అయితే దీనికి ఒక చిన్న సూత్రం, ఫార్ములా ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. అదేంటంటే ఖచ్చితంగా మీరు ఈ సూత్రాన్ని ఫాలో అయితే ఖచ్చితంగా మీరు మంచి రిజల్ట్ వస్తుంది. ఏం లేదు, ఏ పని అయినా మనిషి శరీరానికి, మెదడుకు, అంటే మెంటల్గా కానీ శరీరానికి ఫిజికల్గా కానీ అలవాటు కావడానికి 21 డేస్, అంటే 21 రోజులు అలవాటు చేస్తే ఖచ్చితంగా దాని మీద మీకు ఆ పట్టు దొరుకుతుంది. అంటే ఆ చేసే పని మీద మీకు అలవాటు అయిపోతుంది అన్నట్టు. 21 రోజు రెగ్యులర్గా చేయాలి, ప్రతిరోజు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పొద్దున ప్రతిరోజు 5 గంటలకు లేద్దామని అనుకున్నారనుకోండి, ఉదాహరణ చెప్తాను. అలారం పెట్టుకుంటారు. ప్రతిరోజు అలారం దూరం పెట్టుకోండి. మంచం నుండి మీరు లేచిపోయి అలారాన్ని బంద్ చేయాలి. మంచం నుండి మీరు లేచి అలారాన్ని బంద్ చేసేంత దూరంలో అలారం ఉండాలి. ఒకటి, ఆ అలారానికి పోయి బంద్ చేసి అట్లా మీరు అలవాటు చేసుకొని 1 రోజు 2 రోజులు మీ పని మీరు చేసుకోండి. తర్వాత 3 రోజులు 4 రోజులు ఆ విధంగా 21 రోజు చేయండి. ఒకవేళ ఏ కారణం చేత అయినా 10 రోజుల తర్వాత 1 రోజు లేట్ అయింది అనుకోండి, అంటే 1 రోజు మనం పడుకున్నాం అనుకోండి, మళ్ళీ తెల్లారి నుండి మళ్ళీ ఒకటి నుండి స్టార్ట్ చేయాలి. మళ్ళీ 1 నుండి 21 రోజు వరకు చేయాలి. ఏ పని అయినా అట్లే. రోజు పొద్దున్న లేవడం కానీ, గుడికి పోవడం కానీ, కొంతమంది ప్రతి శనివారం గుడికి పోవాలి. ప్రతి శనివారం 21 శనివారం వరకు చేసినావు అనుకో, 22వ శనివారం నీకు తెలియదు అసలు. నువ్వు గుడికి పోతావు, కానీ ఆ 22వ వారం వచ్చిందని కూడా నీకు తెలియదు, వెళ్ళిపోతావు ఆటోమేటిక్గా. గుడికి పోతాయి నీ కాళ్ళు. ఉదాహరణ చెప్తున్నా. ఆ రకంగా బాడీ కానీ మెంటల్గా కానీ
ఇది ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే ఏ పనైనా మీరు పిల్లల్ని కూడా రోజు కూర్చోబెట్టి పొద్దున్న లేచి చదువుకోమని చెప్పండి. ఉదాహరణ చెప్తున్నా, వాళ్ళు పొద్దున్న లేచి 2 రోజులు అవి 3 రోజులు బంద్ చేయటం, మళ్ళీ ఒకరోజు గ్యాప్ తెల్లారి మళ్ళీ స్టార్ట్ చేయాలండి. మళ్ళీ 1, 1, 2, 3, 4, 5 21 రోజు చేసిన తర్వాత 22వ రోజు 23వ రోజు ఆటోమేటిక్గా అది మీ శరీరానికి అలవాటైపోతుంది. ఆ శరీరానికి మెంటల్గా కూడా మీకు అది ఖచ్చితంగా అలవాటవుతుంది. దాంతో మీరు చేయాలనుకున్న పనిని, లక్ష్యాన్ని సాధిస్తారు. ఇది ఒక చిన్న ఫార్ములా. ఇది ఎందుకు చెప్తున్నానంటే పూర్వం మనం అంటే కొన్ని సంవత్సరాల క్రితం, కొన్ని వందల సంవత్సరాల క్రితం కావచ్చు అయితే ఏమైందంటే చాలామంది పుడుతూనే చనిపోయేవారు. పుట్టిన వెంటనే చనిపోవడం కానీ, లేకుంటే చాలామంది పుట్టారు. ఒక్కొక్క ఫ్యామిలీలో 10 మంది 12 మంది 20 మంది ఇట్లా పుడుతూనే ఉండే. చాలా 16 మందిని కూడా ఉన్న రోజులు 16 మంది కూడా ఉన్న ఫ్యామిలీలు ఉండేవి అప్పుడు. కానీ అందులో పుడుతూ ఉంటే ఎక్కువ చనిపోయేవారు. అంటే ఎక్కువ మంది 21 రోజు వరకు బ్రతికి బట్టగట్టినంటే, అంటే 21 రోజులకు వాళ్ళకు పురుడు చేస్తారు కదా, ఆ రోజు వరకు అతను బతికినంటే అతను ఖచ్చితంగా బతికేటోడుగా. మళ్ళీ 3 నెలల లోపు ఒకవేళ చనిపోతే ఒకరిద్దరు చనిపోయేటోడు కానీ ఎక్కువ మంది చనిపోయేటోడు కాదు. ఎవ్వరు బతికి 21 రోజు దాటిందంటే ఆయన యొక్క మెంటల్గా, ఫిజికల్గా బతికేటోడు అన్నట్టు ఆ మనిషి. అందుకే 21 రోజు తర్వాతనే పురుడు చేసేటోళ్ళు. 6 రోజులకు 7 రోజులకు చనిపోయేటోళ్ళు చాలామంది. ఇదొకటి. ఇది నేను చెప్పేది శాస్త్రీయమైనది, ఊరికే అట్టిగానే మీకు చెప్పడం లేదు. ఇది ఖచ్చితంగా మీరు చేయండి, ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఒకవేళ 10 రోజులు చేసిన తర్వాత ఏ కారణం చేతైనా ఆ రోజు ఒకరోజు బంద్ చేశారనుకోండి, మళ్ళీ 1 నుండి స్టార్ట్ చేయండి. 21 రోజు తర్వాత 22, 23, 24 రోజుల తర్వాత ఆటోమేటిక్గా మీ శరీరం కానీ, మీ మైండ్ కానీ దానికి అలవాటు అయిపోతుంది. ఇక మీరు తర్వాత మానేద్దామన్నా మానేయరు. ఆటోమేటిక్గా అది మీకు అలవాటు అయిపోతుంది. నేను చెప్పింది మీకు ఎక్కువ సాధన ద్వారా ఇది సాధ్యం. పొద్దున లేస్తారో, లేకుంటే ఇంకేమైనా కవితలు రాయాలనుకుంటున్నారో, కవిత్వం రోజు ఒక కవిత్వం రాయండి. అలా 21 రోజులు రాసిన 22 ఆటోమేటిక్ కవిత్వం రాసిస్తారు. దాని మీద మీకు ఒక గ్రిప్ అనేది దొరుకుతాయి. ఇట్లనే ఒక పని చేయడం కానీ, ఏదైనా ఒకటి ఇది చేయాలనుకోవడం కానీ, ఇలాంటి ఏదైనా ఉంటే చిన్నపిల్లలు కానీ, పెద్దోళ్ళు కానీ, ఏ వయసుతో దీనికి వయసుతో సంబంధం లేదు. మీరు 21 రోజులు చేసిందంటే ఆటోమేటిక్గా మీ మైండ్, మీ శరీరం ఫిజికల్గా దానికి అలవాటు అయిపోతుంది. అది ఖచ్చితంగా చేయండి. మీకు ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. ఓకే, అందరికీ విన్నందుకు చాలా థ్యాంక్స్. సిటిజన్స్ సీనన్న యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎక్కువ మందికి ఈ మెసేజ్ వెళ్ళేటట్టు చేస్తే బాగుంటుంది. ఎక్కువ మందికి నేను చెప్పింది ఖచ్చితంగా ఇది పాజిటివ్ అవుతుంది. మీకు మరొకటి కూడా చెప్తాను, అదేమిటనేది నెక్స్ట్ వీడియో చూడండి. రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.